హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని, వాట్సాప్ ఛానల్లోని ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ బెంగళూరు నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు మాట. ఇది వచ్చేసి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూడండి లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి మోర్ అని ఉంటుంది. లేకపోతే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని. అలాగే మనకి అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. అది ఎలా ఫోన్ చేయాలో ఏంటో కూడా మీకు ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాన్ని చూసుకొని మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 03/2025 అండి. మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16th April 2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20 May 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అన్ని కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీన్స్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకేనా. వీళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందన్నమాట. ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్లో మీరు ఏమీ పంపించాల్సిన అవసరం లేదన్నమాట. మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి చూసుకోండి పోస్ట్ కోడ్ AD01 జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండి. 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 9 కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 5, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో స్టోర్స్ అండ్ పర్చేజ్ అండి AD02 అది మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి. AD03 వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లోనే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఓకేనా. మనకి S&P స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కూడా మనకి కేటగిరీ వైజ్గా కూడా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మూడింటికి కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్కి ఏజ్ లిమిట్ అనేది సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అందరికీ వర్తిస్తుంది. దీనికి బేసిక్ శాలరీ 19,900 అయితే ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 39,000 అయితే వస్తుందన్నమాట. ఓకేనా. 39,000 అనేది మీకు జీతం అనేది నెలకి వచ్చేసి వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే మనకి డిప్లొమాలో ఈసీఈ, సిఎస్సి, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు దీనికి డిజైరబుల్లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్. దీనికి రిక్వైర్డ్ మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ దీని మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ AD04 జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అండి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5 కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 3, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇనీషియల్గా మీకు 25,500 అనేది బేసిక్ శాలరీ ఇస్తారు. గ్రాస్ శాలరీ 49,000 వరకు మీకు వస్తుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఓకే. ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే అంటే మీకు బేసిక్ శాలరీకి గ్రాస్ శాలరీకి ఎందుకు అంత డిఫరెన్స్ ఉందంటే మీకు దీంతో పాటుగా బేసిక్తో పాటుగా మీకు DA అని, HRA అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, మెడికల్ అలవెన్స్ అని, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. అలాగే జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి అప్లై చేసుకోవచ్చు. స్టోర్స్ అండ్ పర్చేస్కి అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ సపరేట్గా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సింగిల్ లాగిన్లోనే మీరు
అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వీరైతే కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మీకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తారంటే మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మీకు రిటన్ టెస్ట్ అయితే పెడతారు. రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ 2 లాంగ్వేజ్‌లోనే ఉంటదండి రిటన్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ కూడా. ఓకేనా? హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్‌గా 2 ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని అయితే పర్మనెంట్ అయితే చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది. మినిమమ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. మాక్సిమం మీకు ఏజ్ రిలాక్సేషన్ చెప్పే ముందు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి వచ్చేసి 28 ఇయర్స్, స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి 27 అనమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. చూడండి ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. స్క్రైబ్‌ని మీరు తీసుకెళ్లొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా స్క్రైబ్ కూడా తీసుకెళ్లొచ్చు. దీని మీద నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా ఎక్కువ ప్రాసెస్ అండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఒకసారి కాల్ చేయండి. మీకు స్క్రైబ్ కోసం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఎనెక్సా ఏ, ఎనెక్సా బిలో ఇచ్చారు. మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఫీజ్ పేమెంట్, తర్వాత వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓన్లీ 1 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్. ఒక పోస్ట్ కోడ్‌కి ఒక అప్లికేషనే పెట్టాలి. 2, 3 పెట్టకూడదు. ఓకేనా? రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఈ అప్లికేషన్ ఫీజ్ కూడా ఎలా పే చేయాలో ఏంటో కూడా మనకిక్కడ చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎస్‌బీఐ కలెక్ట్‌ది లింక్ ఇచ్చారు. ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లోకి వెళ్లి మీరు ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటూ తర్వాత నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు అక్కడ వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఫీ రిలేటెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ అవన్నీ మెన్షన్ చేయండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీకు రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందండి. దోస్ ఎవర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆల్ కేటగిరీ వుమెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పీడీఎఫ్‌లోనే మీరు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ మ్యాండేటరీ అని చెప్పేసి ఏ సర్టిఫికేట్ ఉందో ప్రతీదీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిందే. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టండి. లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్టే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ ఉంటే ఇంటర్, ఇక్కడ చూడండి డిప్లొమా ఉంటే డిప్లొమా ఓకేనా? 10+2 ఆర్ట్స్ డిప్లొమా ఓకేనా? డిప్లొమా కూడా ఎలిజిబులే. వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మ్యాండేటరీ ఉందో ప్రతీది కూడా ఎస్‌బీఐ కలెక్ట్ రిసిప్ట్ ఏదైతే మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ కూడా రిసిప్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండి. ఓకేనా? ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా డిగ్రీ గాని, బీటెక్ ఏదైనా చేసినా సరే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎనీ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా సరే అది కూడా మీరు అప్లోడ్ అయితే నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుందండి. పేపర్ 1 జస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. పేపర్ 2 బేస్ చేసుకొని మీరైతే మెరిట్ టెస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది ఎగ్జామ్ అనేది 10+2 ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో ఉంటుందండి. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వెషన్స్ 200 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. బట్ పేపర్ 2కి వచ్చేసి జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తుంది. 50 క్వెషన్స్ 150 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. ఇక్కడ దీనికి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే సేమ్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఇందులో సింగిల్ పేపర్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. టైపింగ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.